హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మింత్రా నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది ఒక కార్పెట్. ఇది వచ్చేసరికి చిన్న సైజు బెడ్ సైడ్ వేసుకోవడానికని నేను తీసుకున్నాను. ఇది ఈ బ్యాక్ సైడ్ వచ్చి చూసారు కదా గ్రిప్. సో ఈ గ్రిప్ అనేది చాలా బాగుంది. సో ఇది మనం ఫ్లోర్ మీద వేయగానే సో మనకు జారిపోతుంది అన్న ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా ఇలా ఉంటుంది. సో డిజైన్ అండ్ గ్రిప్ వరకు నాకు చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసరికి నేను అర్బన్ స్పేస్లో తీసుకున్నాను. అండ్ దీని క్వాలిటీ అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఈ కాస్ట్కి ఈ సైజ్కి చాలా వర్త్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను. ఇది కింగ్ సైజ్ బెడ్షీట్. సో ఇలా 2 పిల్లో కవర్స్ కమ్ బెడ్షీట్ వచ్చింది. నేనైతే మ్యాక్సిమం ఎప్పుడైనా వైట్ కలర్కే చూస్ చేసుకుంటాను. సో మనకి రూమ్ చిన్నగా ఉన్నా సో వైట్ వేయడం వల్ల కొంచెం స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో దానికోసమని ఇది తీసుకున్నా. సో వైట్ షేడ్లోనే ఇది కూడా. సో ఈ రూమ్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ థీమ్లో ఉంది కాబట్టి సో ఈ రూమ్ మొత్తాన్ని ఇలాంటి గ్రీన్ కలర్తోనే చేద్దాము అన్నట్లు ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నాను. అండ్ దీని క్వాలిటీ అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇలా పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. పిల్లో కవర్స్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చాయి అన్నమాట. కొన్ని చిన్నగా ఉంటాయి కదా, దీనికి అలా ప్రాబ్లం ఏం లేదు. ఎంత పెద్ద సైజ్ పిల్లో అయినా దీనికి ఈజీగా ఫిట్ అవుతుంది. సో బెడ్షీట్ లెంత్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా లెంత్ ఎక్కువగా ఉంది. అండ్ పిల్లోస్ చూసారు కదా, పిల్లో సైజ్ పిల్లో కవర్స్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను ఇలా విండో కర్టన్స్ తీసుకున్నాను. చెప్పాను కదా కొంచెం లైట్ గ్రీన్ షేడ్లో వెళ్ళాలి రూమ్ థీమ్ అంతా అనుకున్నాను కాబట్టి సో ఈ కర్టన్స్ కూడా ఇలానే వెళ్ళాను. ఇవి చాలా అంటే చాలా థిక్గా ఉన్నాయి. సో లైట్ దీంట్లో నుంచి పాస్ అవుతుంది అనే ఛాన్సే లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా కంప్లీట్గా వెల్వెట్ క్లాత్ మీద గ్రెయిన్స్ లాగా వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ చాలా రీజనబుల్. నాకు ఇవి చాలా బాగా అనిపించాయి క్వాలిటీ అండ్ కాస్ట్ వైజ్. ఇవి చూడండి ఇలా వచ్చిందనమాట. సో ఇవి వేసిన తర్వాత కూడా ఆ లుక్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఇవి వచ్చేసి నాకు ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ప్యాక్ ఆఫ్ 2 కూడా నాకు చాలా తక్కువ ప్రైస్కే పడింది. నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కాస్ట్ ఎంత అనేది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఏసీ బెడ్షీట్ అనమాట. ఇది కూడా సేమ్ ఇదే కలర్లోనే నేను తీసుకున్నా. వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ షేడ్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అలా ఉంటుంది డిజైన్. 2 in 1గా యూస్ చేయొచ్చు. మెటీరియల్ వచ్చేసరికి ఇది కాటన్ మెటీరియల్ లాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది. సో క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది కాస్ట్ అండ్ ప్రైస్ వైజ్ ఇది కూడా నాకు. సో ఇలా ఫ్రంట్ అంతా కూడా ఇలాంటి డిజైన్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాంటి గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. సో మనం 2 సైడ్స్ కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని లెంత్ వచ్చేసరికి కూడా చాలా పెద్దగా ఉంది. సో డబల్ బెడ్షీట్ ఇది వచ్చేసరికి, సింగిల్ది అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 2 పిల్లో కవర్స్ తీసుకున్నాను. అంటే ఇలాంటి రెక్టాంగిల్ షేప్ కాకుండా ఇలాంటి స్క్వేర్వి. దీని మీద ఉన్న డిజైన్ అండ్ దీని ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగా అనిపించింది. సో దీనికి జిప్ వచ్చిందనమాట. ఇలా బ్యాక్ సైడు ఇలాంటి జిప్ ఒకటి. ఇది కూడా ఈ రూమ్కి మ్యాచ్ చేద్దాం అన్నట్లే ఈ కంప్లీట్ రూమ్ని ఇలా మింత్రాలోని తీసుకున్న ప్రోడక్ట్స్తో చేంజ్ చేద్దాము అనుకున్నా. మనం ఓన్లీ పిల్లో కవర్స్ మనకి బెడ్షీట్తో అటాచ్ అయినవి కాకుండా సో ఇలాంటి పిల్లోస్ అలా పెట్టినప్పుడు అలా పాప్ అవుతాయి అన్నమాట మనకు. సో అప్పుడు ఇంకా కొంచెం లుక్ అనేది బాగా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా నేను ఇక్కడ ఈ రూమ్కి అనేది తీసుకున్నాను. ఇవి కూడా పిల్లో కవర్సే. అవి స్క్వేర్ టైప్ తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసరికి రెక్టాంగిల్ టైప్. సో ఈ కలర్తో పాప్ చేద్దాం అన్నట్లు ఇవి కూడా తీసుకున్నా. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. ఇంతకుముందు తీసుకున్నవి కూడా 2 కూడా ప్యాక్ ఆఫ్ 2 అండ్ ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 2నే వచ్చాయి. క్వాలిటీ వైజ్ అండ్ మెటీరియల్ వైజ్ ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది కూడా రీజనబుల్ అనే అనిపించింది. మెటీరియల్ వచ్చేసరికి ఇది కొంచెం కాటన్ లాగా కాదు,
కొంచెం రేయాన్ అలాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా విండో కర్టెన్సే, ఇంతకుముందు చూపించాను కదా. సో విండో కర్టెన్స్ ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే నాకు వచ్చాయి. సో దీని మీద చిన్నగా లీఫ్ డిజైన్ అయితే వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో సెల్ఫ్ లీఫ్ డిజైనే. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 2 అండ్ కలర్ కూడా సేమ్ అదే కలర్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అండ్ మెటీరియల్ చాలా బాగా అనిపించింది. సో ప్రైజెస్ అన్నీ నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.